ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఒక యువకుని యథార్థ గాథ ఆధారంగా ఈ లఘు చిత్రం తీయబడినది. మన బాబుని మనం గర్వపడేలా పెంచుకుందాం. చిన్నదానికి ఇంత భయపడిపోతారా? మీ అబ్బాయికి ఏం కాలేదు. అయ్యా అమ్మా బాయ్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విజయ్ ఆటల్లోనూ చదువులోనూ ఫస్ట్. విజయ్ కమ్ టు ది డయాస్. విజయ్, అయ్యా నాకేనా? రే విజయ్, నేను మీ ఏరియాకి వస్తున్నాను. అడ్రస్ తెలియదు కనుక వాట్సాప్లో లొకేషన్ చేయొచ్చు. అరే వాట్సాప్కి లొకేషన్ సెండ్ చేయడానికి ఇది కీప్యాడ్ ఫోన్ రా, పెద్ద ఫోన్ కాదు. హో, ఓకే ఓకే. నువ్వు దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ చేయి. ఎలా రావాలో నేను క్లియర్గా నీకు అడ్రస్ చెప్తాను, వచ్చేద్దు కానీ. నో ప్రాబ్లం, వచ్చాక కాల్ చేస్తాను. సరే బాయ్ రా. ఏమే ఎన్నాళ్ళు తిప్పుతావే? ఏమనుకుంటున్నావు నేనంటే? ఒరే చెంచా, గొడుగెట్రా. అమ్మా కొంచెం టైం ఇవ్వండి అమ్మా. కరెంట్ ఒకటి కొంటాయి, పాలు ఒకటి కొంటాయి, కేబుల్ టీవీ కొంటాయి, రంగురంగుల చీరలు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి కానీ నా వడ్డీ నాకు ఇవ్వడానికి డబ్బులు ఉండవా నీ దగ్గర? ఏమనుకుంటున్నావు ఈ వసంత్ అంటే? డబ్బులు అందలేదు. శేఖర్ ఏంట్రా గొడవ? ఆవిడ వసంత అని పెద్ద శాడిస్ట్. ఊరంతా ఆవిడంటే హదల్గా. సరే అయితే నేను ఉంటాను, బాయ్. సరే బాయ్. ఇంత చిన్నదానికి ఇంత అడావిడి చేస్తుందంటారా బాబు? ఓ 20,000 ఉంటే ఇస్తావా? మా అబ్బాయికి సెల్ కొనిస్తాను. సరే. విజయ్ కాలేజ్కి అయింది. ఇంకా ఇస్త్రీ చేయలేదంటయ్యా? అయిపోయిందయ్యా, తీసుకొస్తున్నాను. నాయనా మంచినీళ్ళు తెత్తనానయ్యా. బాబు టిఫిన్ తిను. ఈ ఒక్క ముద్దే. బాయ్ నాయనా. బాయ్. బాయ్ బంగారం, జాగ్రత్త. నీకేంట్రా విజయ్, అన్నీ నీ కాళ్ళ దగ్గరికి అందించే పేరెంట్స్ ఉన్నారు.
మా ఇంట్లో అలా కాదు. రే విజయ్, నీకు విషయం చెప్పనా? 100 రూపాయలు మనం సంపాదిస్తే 70 రూపాయలు ఖర్చు పెట్టుకొని 30 రూపాయలు ఇంట్లో ఇస్తే సరిపోతుందిరా. నా విషయానికి వస్తే ఇదే మనీ ఉందా నీతో ఉంటా, ఇదే మనీ లేనప్పుడు నీతో ఉండి ఎందుకురా, వేస్ట్ కదా. మనకి అవసరానికి ఉపయోగపడితేనే కదా ఫ్రెండ్షిప్ చేస్తాం, అవసరానికి ఉపయోగపడకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకు? మన పేరెంట్స్ అయినా అంతేరా, మనం వాళ్ళకి ఉపయోగపడతాం, వాళ్ళు మనకు ఉపయోగపడతారు. శేఖర్, 70 రూపాయలు వాడుకుని 30 రూపాయలు ఇవ్వాలంటావు నువ్వు. తల్లిదండ్రుల్ని అవసరానికి వాడుకోవాలంటావు నువ్వు. తల్లిదండ్రుల బంధం అంటే అది కాదురా. నువ్వు ఫ్యూచర్లో పెద్ద హాస్పిటల్కి వెళ్ళకూడదని ఎంత పెద్ద జబ్బు వచ్చినా మెడికల్ షాప్తో సరిపెట్టుకుంటాడు రా నాన్న. నువ్వు మంచి భోజనం తినాలని పాడైపోయిన తింటుందిరా తల్లి. వారు కన్న కళల్ని మనం నెరవేర్చాలిరా. వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. అవసరానికో స్వార్థానికో వాడుకునేది కాదురా ఈ బంధం. విజయ్ మామ, నువ్వు సూపర్ రా. సరేరా, టైం అవుతుంది కదా, కాలేజ్కి వెళ్దాం. రాజ్యం, ఏంటయ్యా? బాబు ఇంకా రాలేదు. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్తాడని చెప్పాడా? లేదయ్యా, ఏం చెప్పలేదు. నాయనా, వచ్చినావా? వచ్చినాలే నాయనా. ఏ నాయనా, లేట్ అయింది. మన ఊరుకుంటూ 2 బస్సులు, జనం అందరూ ఎక్కేశారు, నాకేమో ప్లేస్ లేదు. బైక్ ఉంటేనా 20 మినిట్స్ త్వరగా వచ్చేయచ్చు. అవునా? ఏదోలాగా ఆ బండి కొనేయండి అయ్యా. చేతిలో డబ్బులు ఉండాలిగా, ఏదోలా చేద్దాంలే రాజ్యం. ఆడికి ముచ్చటగా ఉంటుంది కదా. కొంచెం లేట్ అయినా బస్సులో వచ్చేయగలను. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోండి. బాబు, ఏంటమ్మా? ఇవ్వమ్మా. ఇప్పుడు ఎందుకమ్మా? ఫ్యాక్టరీలో అప్పు. అదే నాన్న, ఫ్యాక్టరీలో ఒకరి దగ్గర డబ్బు దాచాను. ఆ డబ్బుతోని నీకోసం ఈ సెల్ కొన్నాను. అవునా? అవును. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు ముచ్చట్లాడుతున్నారు? నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషిస్తానుగా. నా కోసం అమ్మ సెల్ కొంది నాయనా. రా నాయనా, ఫోటో తీద్దాం. వసంతమ్మా, రావయ్యా సూరిబాబు, రా కూర్చో. ఏంద్రా సూరిబాబు, ఎలా వచ్చినావు? అమ్మా కొంచెం డబ్బులు కావాలమ్మా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ పైసల కోసమే వస్తారు, ఇంకా దేనికోసం వస్తారు? ఎంత కావాలేటి? 3 లక్షలు కావాలమ్మా. ఈ వడ్డీ వసంత అంటే ఏటో తెలుసుగా, టయానికి వడ్డీ ఇచ్చేయాలా? సరేనమ్మా, టయానికి వడ్డీ ఇచ్చేస్తానమ్మా. ఒరే చెంచా, బ్యాగ్ ఇరా. సరే పోయిరా. ఏంటి రోజు కాలేజీకి టైం ఉందని నువ్వు కంగారు పెట్టేస్తావు? ఇవాళకి నువ్వేమో లంచ్ బాక్స్ రెడీ చేసేస్తావు. ఏంటి ఇద్దరు ఏదో తేడాగా ఉన్నారు? ఏంటి సంగతి? బండి ఉంటే 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అన్నావు కదయ్యా. చాలా ఉందిగా, అందుకే లేపలేదు. నిమిషాల ముందు కాదయ్యా, 40 నిమిషాల ముందు అయితే నిన్ను కూడా ఫ్యాక్టరీలో దింపేయచ్చు కదా. నాకు బండి ఎక్కడం రాదయ్యా. అమ్మా రా నాయనా. వద్దు, నాకు ఎక్కడం రాదు నాయనా. పర్లేదు, ఎక్కగలవరా? రాదు నాయనా, రాదు.
నాకు రాదు నాయన, నా మాట వద్దు. విను. అక్కడ కాల్ తీసుకుని ఎక్కు. ఇక్కడ ఎక్కాలా? సరిగా అమ్మా బాయ్. బాయ్ బంగారం. మెల్లగా మెల్లగా. ఒరే చెంచా, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? ఆ గుడ్డులు చూడు ఎంత బాగా తయారైందో. హలో హలో అమ్మా. విజయ్ బాబు, అయ్యా నువ్వు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, అయ్య బాగున్నాడు. నువ్వెలా ఉన్నావు? నేనా? నాకు చాలా లేదమ్మా, బాగున్నాను. ఆ? బాబు ఏమన్నా నువ్వు? లేదమ్మా, బాగున్నాను. అవునా? అయితే నాకు ఏమీ తోచట్లేదు బాబు, తొందరగా వచ్చే. సరే అమ్మా. అయ్యా నువ్వు జాగ్రత్త. అయిపోయినాక ఫోన్ చేస్తాను నేనే. సరే సరే. రే విజయ్, ఆ, ఏరా వెళ్ళిపోతానంటే? అసలు బాగాలేదురా, చాలా జ్వరంగా ఉంది. రూమ్కి వెళ్ళిపోతాను నేను. సరే అయితే రూమ్కి వెళ్ళి టాబ్లెట్ వేసి పడుకో అయితే. ఆ? అరే విజయ్, ఏంట్రా ములుగుతున్నావు? జ్వరం రా. ఏంట్రా బాబు ఎంత వేడిగా ఉంది? ఈ పక్కన పడుకోలేండి బాబు. విజయ్, విజయ్ బాబు ఏమైంది? ఏమైంది? 3 రోజుల నుంచి జ్వరం వచ్చేసిందమ్మా. టాబ్లెట్ వేసుకున్నాను కానీ తగ్గలేదు. ఇంత ఒళ్ళు కలుపుతుంది నాన్న, తడిబట్ట తెస్తానుండు. ఏమయ్యా, కషాయం తీసుకురా. అయిపోయింది. తొందర తావయ్యా. ఇగో తీసుకో. మే, మా అబ్బాయి పాస్ అయినాడే, బిస్కెట్లు తీసుకో. మా అబ్బాయి పాస్ అయినాడు. బిస్కెట్లు తీసుకోండి. అమ్మాయి ఇదా. బాబు ఆంటీ చెప్పండి. పాస్ అయినావా? మీ నాన్న ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నాడు. మే, మా అబ్బాయి పాస్ అయినాడే, బిస్కెట్లు తీసుకోండి. సూరిబాబు, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట. విజయబాబుకి ఎలాగుందమ్మా ఇప్పుడు? సూరిబాబు, నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. విజయ్కి ఏం కాలేదు. మీ అబ్బాయికి ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఏమైంది నిద్రలో ఏడుస్తున్నారు? నా దెబ్బల కంటే మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో బాధగా ఉంది. ఇదేంటి బాబు, ఇన్ని దెబ్బలు తగిలితే ఎలాగుండగలను? నాకు ఇప్పుడు బాగానే ఉంది. రేపు మీ ఇద్దరు పనిలోకి వెళ్ళిపోండి. రాజు, నువ్వు పనిలోకి వెళ్ళిపోయా, బాబుని నేను చూసుకుంటాను దగ్గరుండి. నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారయ్యా? అంకుల్, మేము చూసుకుంటాం. బాబు, ఎంత స్నేహితులుగా మీరు చూసుకుంటానన్నా, తండ్రిగా నేను పక్క నుండి చూసుకుంటేనే నా మనసు కుదురుగా ఉంటుంది బాబు. ఇప్పుడు ఏమైందని మీరు అలా బాధపడిపోతున్నారు? నీకేమైనా అయితే మేము భరించగలమేంటి బాబు?
బెంగళూరులో జాబ్, 50,000 జీతం. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని తల్లిదండ్రులు. డబ్బు కోసం దూరం అవ్వాలా, ప్రేమ కోసం దగ్గర అవ్వాలా? విజయ్ వచ్చాడ్రా. హాయ్రా. ఒరే విజయ్, ఎలా ఉందిరా ఇప్పుడు? పర్లేదురా, ఇప్పుడు బాగానే ఉంది. రే విజయ్, నీకు బ్యాంకులో జాబ్ వచ్చిందంట. అవునరా, జాబ్ వచ్చింది. వాడు ఎప్పటి నుంచో కలరా, ఇప్పుడు నెరవేరుతుంది. జాయినింగ్ ఎప్పుడురా? నేను జాబ్కి వెళ్ళట్లేదురా. వెళ్ళట్లేదా విజయ్? ఏరా? మీరే చూశారు కదరా, నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోయారు. నేనే ప్రపంచంలో బ్రతుకుతున్నారా అమ్మా నాన్న. నాకెక్కడో జాబ్ వచ్చిందని, ఎంతో డబ్బు వస్తుందని వెళ్ళిపోయాక నేను ఒక్కడనే సంతోషంగా బ్రతకడం నాకు ఇష్టం లేదురా. నేను వాళ్ళ కళ్ళ ముందు బ్రతుకుతూ వాళ్ళని హ్యాపీగా చూసుకోవడంలోనే నాకు ఆనందం ఉందిరా. వాళ్ళే నా ప్రపంచంరా. నా బాధ మీతో చెప్పుకున్నాను, చాలు. వసంతమ్మా, ఏరా సూరిబాబు, సిగ్గున్నదారా నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వడ్డీ ఏది, అసలేది? వసంతమ్మా, తొందరగా చూసి చెత్తనమ్మా. డబ్బులు కావాల్సినప్పుడు నా ఇంటి చుట్టూ తిరిగినావు, ఇప్పుడు నేను నీ ఇంటి చుట్టూ తిరగనా? 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి కదా, అందుకు మేము గుర్తున్నాం. ఇప్పుడు ఆలు ఇల్లు చూస్తున్నారని సిగ్గొచ్చిందరా నీకు? నీకు గాని సీవి నెత్రి ఏమైనా ఉంటే నా పైసలు తొందరగా తెచ్చి నాకు ఇవ్వు. అమ్మగారండి, మీకోసం ఎవరో వచ్చారు. ఎవర్రా? ఎవరో కుర్రాడండి మీకోసం వచ్చాడు. పైసల కోసం అయ్యి ఉంటది రా అమ్మను. ఎవరబ్బి నువ్వు? మీ దగ్గర అప్పు తీసుకున్న సూరిబాబు గారు అబ్బాయినండి. సూరిబాబు గారి పోరగాడవా? వసంత్ గారు, ఆయన మా నాన్నగారు. ఆ సూరిబాబు గారికి గారు అని మర్యాద. థు. గాడు అన్నందుకే నీకు అంత పౌరుషం వచ్చినా? అది మరి నా పైసలు లేకుండా తిప్పుతున్నాడు, నాకెంత పౌరుషం రావాలా? ఆడేమో పైసలు కావాల్సినప్పుడు కాలా వెళ్ళ పడి పైసలు తీసుకున్నాడు. పైసలు తనకు వడ్డీ అడుగుతుంటే ఆ పొద్దిస్తా ఈ పొద్దిస్తా అని ఒక్కొక్క మాదిరి తిప్పుతుండలే. ఇదేందబ్బా, నిలదీసి అడిగితే పొలంలో దిష్టి బొమ్మ మాదిరి తెల్ల బొమ్మ వేసుకుని చేతులు ఎత్తేసినాడు. ఇక్కడ కొడుకేమో పౌరుషం చూపిస్తున్నాడు. వామ్మో వామ్మో, నా పైసలు తీసుకుని అడుగుతుంటే నా కొంప మీదకి రౌడీ మాదిరి పడిపోతున్నాడు. వసంత్ గారు, మీరు కోపడడంలో అర్థం ఉంది, కానీ నేను మీతో రౌడీజం చేయడానికి రాలేదు. అంత చేతగానోడు పైసలు ఎందుకు తీసుకోవాలా? పైసలు తీసుకున్న ఎవడైనా సరే తిరిగి ఇవ్వకపోతే ఈ వసంత ఎలాగే దుమ్ము దులుపుతుందబ్బి. నా కోసం, నా చదువు కోసం ఊరు వాడ అప్పు చేశారు. వారి కోసం అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. ప్రతి మనిషికి అలసట కోసం నిద్ర అవసరం కాబట్టి ఆ కొంత సమయం నిద్రపోతున్నారు, లేదంటే 24 గంటలు కష్టపడేవారు. వచ్చిన ప్రతి రూపాయి నేను బాగుండాలని నా కోసం ఖర్చు పెట్టేవారు. అంతేకాని చేతకానితనం మాత్రం కాదు వసంత గారు. బాగుందబ్బి, ఆ సూరిబాబు గడలుగా పైసలు ఇవ్వలేదు, మరి నా పైసలు ఎవరు ఇస్తారు? నువ్విస్తావా? మీ డబ్బు మీకు ఇచ్చినప్పుడు మీరు అన్న ప్రతి మాట వెనక్కి తీసుకోగలరా? నాకు వచ్చిన మొదటి జీతం ఇది. పౌరుషానికి పోయి మీ వడ్డీకి డబ్బులు ఇచ్చేయచ్చు, కానీ ఇవ్వను. నా కోసం అంత కష్టపడ్డ నా తల్లిదండ్రులకి నా మొదటి సంపాదన వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కళ్ళల్లో కనిపించే సంతోషం కోసం తీసుకెళ్ళిపోతున్నాను. మీ ఆవేశం నా మీద చూపించండి, ఆనందంగా భరిస్తాను. నా తల్లిదండ్రులు నిలదీసి అవమానించకండి. మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను. మీ డబ్బులు వడ్డీతో సహా నేనే తీరుస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇదిగో అబ్బి, ఏదో చెప్పావని ఊరుకుంటున్నాను. తొందరలో వడ్డీతో సహా నా డబ్బు ఇవ్వకపోతే ఈ వసంత విశ్వరూపం ఏంటో చూస్తావు. సరే వసంత్ గారు. బాబు విజయ్. విజయ్నే. మీరు? నీ తల్లిదండ్రులం మేమే బాబు. ఎన్నో సంవత్సరాల నుంచి నీకోసం వెతుకుతున్నావు. నాలుగు నువ్వు ఇక్కడున్నావని తెలిసింది మాకు.
నిన్ను చూసినందుకు చాలా ఆనందంగా ఉన్నది నాన్న. ఎప్పుడైనా మాతో కలాలనుకుంటే ఇదిగో మా విజిటింగ్ కార్డు. నువ్వు మా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డమని చెప్పడానికి ఇదిగో సాక్ష్యాలు. చూడు సాక్ష్యాలు. ఎలా సాధ్యమేనమ్మా? నీ కడుపును పుట్టకపోయినా ఎంత ప్రేమగా చూసుకున్నావమ్మా. మీరు ఎలా తీర్చుకోగలమ్మా? మీ కడుపున ఎందుకు పుట్టలేదండి? బాధగా ఉందమ్మా. విజయ్, బాబు, అమ్మ తినడానికి ఏదో చేస్తానన్నా, త్వరగా తీసుకురా. నీ చేత్తో చేసావుగా, అమృతంలా ఉంది. ఉన్నాను. అయ్యా సూపర్ చేసిందయ్యా అమ్మ. రాజు నాకేది? ఉండయ్యా తెస్తాను. అమ్మా చాలా బాగుంది, కొంచెం ఉంటే తీసుకురా అమ్మా. అవును విజయబాబు, చాలా రుచిగా ఉన్నది. ఇదిగో. నాకు కూడా కొంచెం తీసుకురా రాజు. అలాగే అమ్మా, టీవీ పెట్టు. కొంచెమే ఉండనయ్యా, మళ్ళీ బాబు అడిగారు కదా, మళ్ళీ బాబుకు పెట్టేసి మీకు లేదని చెప్పేశాను. నాకు అర్థమైందే రాజు. బాబు తింటే చాలయ్యా మనకి. ఒరే చెంచా, ఏట్రా ఈ అబ్బాయిగాడు ఫోన్ ఎత్తడం లేదు? విజయ్, బాబు ఒక్కసారి. రే సూరిబాబు, ఇన్నేళ్ళు తెప్పించుకున్న డబ్బులు ఇంకెవరా? అన్నా అన్న, ఒక్క నెల రోజులు టైం ఉండని ఇచ్చేస్తాను. నెల రోజులేంటి? రేపు సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో సామాన్లు మొత్తం బయట పడించేస్తాను. సరే అన్న, రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను. అస్సలు ఆగడం లేదురా బాబు, కట్ చేసినా కూడా ఫోన్ చేసేస్తుంది. ఒరే చెంచా, ఈ అబ్బిగాడు ఫోన్ ఎత్తడం లేదురా.
అబ్బి? ఫోన్ ఎత్తడం లేదు. అమ్మో అమ్మో ఎన్ని గుండు బరువెక్కే కథలు చెప్పినావు. నా పైసలేవబ్బి? వసంత్ గారు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మీ బాకీ ఇవ్వలేను. తప్పకుండా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను వసంత్ గారు. ఏటి ఆటలాడుకుంటున్నావా? ఇంకో 2 దినాల్లో నా పైసలు ఇవ్వలేదనుకో నీ పని చెప్తానబ్బి. ఇదిగో అబ్బి, మీ నాయన్ని మీ అమ్మని నాటి రోడ్డు మీద అవమానిస్తాను. నా ఇంట్లో పనుల కింద ఎట్టుకుంటాను. ఏమనుకుంటున్నావు? వసంత్ గారు, ఇంకో 2 దినాల్లో నా పైసలు ఇవ్వలేదంటే ఈ వసంత్ అంటే ఏటో చూపిస్తాను. కబడ్దార్. బాబు విజయ్, నేను డాడీని మాట్లాడుతున్నాను. చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. రేపు వాటర్ ఫాల్స్ దగ్గరికి రా. సరే. రమ్మన్నారు, ఏం మాట్లాడడం లేదు. బాబు విజయ్, ఈ సమయంలో నేను ఇలా మాట్లాడడం నీకు స్వార్థంగా అనిపించవచ్చు, కానీ నువ్వు మా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి. విజయ్, ఏం ఆలోచిస్తున్నావు? డబ్బు కోసం అందరితో మాట పడడం ఎందుకు? ఎన్ని కష్టాలు పడడం ఎందుకు? మా దగ్గరకు వచ్చి బోల్డ్ అంత ఆస్తుంది. ఓ, నేను పెంచిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళు నీకు పెంచిన వారే, కానీ మేము నీ కన్న తల్లిదండ్రులం. వాళ్ళు నన్ను పెంచిన వాళ్ళు మాత్రమే కాదు, నా కన్న తల్లిదండ్రులు కూడా. సరే విజయ్, వాళ్ళు నిన్ను పెంచినందుకు జీవితాంతం బతకడానికి సరిపడా డబ్బు ఇస్తాను, ఇల్లు కూడా ఇస్తాను. నువ్వు మా దగ్గరకు వచ్చేసే. పెంచినందుకు రుణం తీర్చినవాడు అవుతావు. విజయ్, ఈ అవకాశాన్ని వదులుకోకు. నువ్వే నిర్ణయం తీసుకుంటావో మాకు తెలియదు, కానీ మేము మటుకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీ నాయన్ని మీ అమ్మని నాటి రోడ్డు మీద అవమానిస్తాను. నా ఇంట్లో పనుల కింద ఎట్టుకుంటాను. ఏమనుకుంటున్నావు? రేపు సాయంత్రం కల్లా డబ్బులు అయిపోతే ఇంట్లో సామాన్లు మొత్తం బయట పడించేస్తాను. వాళ్ళు నిన్ను పెంచినందుకు జీవితాంతం బతకడానికి సరిపడా డబ్బు ఇస్తాను, ఇల్లు కూడా ఇస్తాను. నువ్వు మా దగ్గరకు వచ్చేసే. అమ్మా, నన్ను క్షమించి మీ కష్టం కొంచెమైనా తగ్గించాలంటే నేను వెళ్ళక తప్పదు. హలో, విజయ్? ఏంటి విజయ్ వచ్చాడు? జై, రా బాబు, లోపలికి రా. రా బాబు లోపలికి రా. నాన్న లోపలికి. బాబు విజయ్, నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంటికి కలే వచ్చేసింది. బాబు, ఇక్కడ నుంచి ఈ ఇల్లంతా నీదే. నీ బెడ్రూము పైన ఉంది, వెళ్ళి చూసుకో. ఏంటి, బాబు రావడంతో చాలా సంతోషంగా ఉన్నది. ఉండండి, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వెళ్ళానా? వెళ్ళి చూడు. వెళ్ళమ్మా.
అయిపోతున్నాడ్రా. ఏంటో ఈ బంధం. వినడానికి నమ్మకంగా లేదురా. నువ్వు ఎలా జీర్ణించుకుంటున్నావో. ఇవి నాన్నకెవరా? కనీసం నేను లేకపోయినా నాన్న సమస్యలైనా తీరుతాయి. అంకుల్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నైట్ విజయన్ కలిసి ఈ హౌస్ డాక్యుమెంట్స్, ఈ డబ్బు మీకు ఇమ్మన్నాడు. కోట్లు ఆస్తే విజయబాబు, ఈ డబ్బులు ఆస్తే మాకెందుకమ్మా? మీకు ఎంత వదర్చినా అది తక్కువే. డబ్బు ఆస్తి కాదమ్మా, నా విజయబాబుకి తీసుకొచ్చి. స్నేహితులుగా మేమే చాలా బాధపడుతున్నాం. అలాంటిది పెంచి పెద్ద చేసిన వాళ్ళు మీరెంత బాధపడుతున్నారో మాకు అర్థమవుతుంది. అంకుల్, నా విజయ్ కోసం ఇదంతా నేనే ఆర్డర్ చేశాను. విజయ్, ఇవన్నీ నువ్వే తినాలి. ఏంటన్నా మధ్యలో లేచిపోతున్నావు? ఏం లేదండి, మిమ్మల్ని చూసి కడుపు నిండిపోయింది. విజయబాబు. ఏమయ్యా, ఏమైంది? రాజు, బాబు రాజు. బాబు వాళ్ళమ్మ నాయన దగ్గరికి పోయినాడు కదా, కలగన్నావయ్యా. బాబు గుర్తొస్తున్నాడు రాజు. మంచినీళ్ళు తాగి పడుకో. ఎలాగున్నాడో ఏటో. ఎలా ఉన్నావయ్యా? ఎలా ఉన్నావమ్మా? ఒరే సూరిబాబు, విజయ్ గాడేడ్రా? 25 ఏళ్ళు నా గుండె మీద పెట్టి పెంచానమ్మా. ఏనాడు నా కొడుకు కాదని నేను అనుకోలేదమ్మా. నేను అన్నం పెడితే గానీ అన్నం తినేవాడు కాదు. తిన్నాడో లేదో, ఎక్కడున్నాడో ఏమో. ఏడకి పోయినాడేటి? అలా అమ్మా నాయన దగ్గర పోయాడమ్మా. వస్తాడుగా, వచ్చిన తర్వాత దుమ్ము దులిపేస్తాను. విజయ్కి కార్ కీస్ ఇచ్చే. సరే. విజయ్, విజయ్, ఇదిగో మీ డాడీ కొత్త కారు కొనేసి ఇచ్చారు. విజయ్, ఇక్కడి నుంచి ఈ కార్ నీదే. హ్యాపీగా తిరుగు. బాబు గుర్తొచ్చేస్తున్నాడే. పోనీలే, అలా అమ్మ నాయన దగ్గరికి వెళ్ళాడు కదా, ఎక్కడైనా శుభ్రంగా ఉండడమే కావాలి మనకి. నీకేమన్నా అయితే మేము భరించగలమే బాబు. బాయ్ నాయనా. బాయ్ అమ్మా. తొందర తావయ్యా.
విజయ్ ఏమైనా మాట్లాడాలా? మిమ్మల్ని డాడీ అని పిలాలో అంకుల్ అని పిలాలో తెలియట్లేదండి. వాళ్ళ రక్తం పంచుకుని పుట్టుండకపోవచ్చు కానీ వాళ్ళ రక్తం చెమటగా మార్చి నన్ను పెంచారు. ప్రతి కష్టం వాళ్ళు భరించి నాకు సంతోషాన్ని ఇచ్చారు. నాకు దెబ్బ తగిలితే వాళ్ళు వెలువెల్లాడిపోయేవారు. నాకు బాధ కలిగితే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేదమ్మా. నాకు నడక మాట నేర్పించి నన్ను ఇంతవాడిని చేశారు. వాళ్ళ ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకున్నారండి. వాళ్ళ కన్ను బిడ్డని కాలని తెలిసిన ఆ విషయాన్ని మర్చిపోయి కంటి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారండి. అదేనండి స్వార్థం లేని ప్రేమ. కానీ మీరు ఇన్నాళ్ళు నేను ఎక్కడున్నానో తెలియదు, ఏమైపోయానో తెలియదు, పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మీ ఆస్తికి వారసుడిగా ఉంటానని రప్పించుకున్నారు. నేనెవరూ తెలియకపోయినా నన్ను వాళ్ళ ఆస్తిగా చూసుకున్నారండి. నేను వాళ్ళతో ఉండడమే కరెక్ట్, నీతో ఉండడం కరెక్ట్ కాదండి. మా కోసం కూడా కొంచెం ఆలోచించు విజయ్. నిజానికి ఇక్కడ ఎప్పుడు నవ్వుతూ నటిస్తున్నానండి, అక్కడెప్పుడు నవ్వుతూనే ఉండేవాడినండి. తల్లిగా నా బాధ అర్థం చేసుకోవా విజయ్? నన్ను క్షమించండి. నన్ను కన్న తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఎప్పుడూ గౌరవిస్తాను. నా ఇంటి తలుపులు, నా మనసు తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు, నన్ను చూడొచ్చు. వెళ్తానండి. విజయ్ తను చెప్పింది నిజమే. తను అక్కడికి వెళ్ళడమే న్యాయం. వీళ్ళిచ్చే డబ్బుతో నీ కష్టాలు కొంచెమైనా తగ్గుతాయి అనుకున్నా, కానీ మరింత కష్టపెట్టానని అనుకోలేదు. నేను ఉంటేనే అసలైన సంతోషం. నేనుంటే ఎంత పెద్ద కష్టమైనా మీ కంటికి కనిపించదు. అమ్మా, నాన్న, వచ్చేస్తున్నా. చెప్పరా శేఖర్. గణేష్ విజయ్ వచ్చేసాడ్రా. అవునా? అవునరా, వచ్చేసాడా? అయితే అది ఇప్పుడు వస్తున్నాను నేను అక్కడికి. అమ్మా విజయబాబు ఊర్లోకి వచ్చాడంటమ్మా. అట్నా వచ్చినాడా? పదవాడు పని చెప్దాం. ఏంటి వచ్చినాడా నీ ఫ్రెండ్? వసంత గారు, అసలు ఏం జరిగిందంటే అవునా అబ్బి? అమ్మా, నాయనా, బాబు విజయ్, బాబు వచ్చేసాను నాన్న, వచ్చేసానమ్మా. మీ కొడుకుగా వచ్చేసాను. వాళ్ళ ఇల్లు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. అవేమీ మనకొద్దు. నువ్వు లేకపోతే ఎట్లా ఉంటావు అనుకున్నావు నాయన? ఆ ఆస్తులు ఇల్లుని కన్నా నువ్వే ముఖ్యం బాబు మాకు. ఈ ఆస్తులు, ఈ డబ్బులు ఇవేమి కావు. నేనుంటేనే మీరు సంతోషంగా ఉంటారు. అందుకేనమ్మా నన్ను నేను మీకు కానుకగా వచ్చేసాను. ఎప్పటికీ మీ బిడ్డగా. బాబు, అమ్మా ఆకలిగా ఉందమ్మా. ఎన్ని రోజులు ఉంది బుజ్జి, దా తిందుగందా. వసంత్ గారు, కొంచెం టైం ఇవ్వండి. అట్నేనబ్బి.